కావాలి అందుకనే. ఎస్, ఇప్పుడు వీళ్ళ మాటలు విందాము. ఇద్దరు ఒకేసారి మాట్లాడచ్చు, సెపరేట్గానే మాట్లాడచ్చు. దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. నేను ఒక సినిమా చేసి అది సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ ఈవెంట్లో నించొని మాట్లాడుతున్నా అంటే నేను ఎన్నో రోజుల నుంచి ఈ ఇమేజ్ నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా. అండ్ ఫైనలీ ఇప్పుడు అది రియల్ అవుతుందంటే సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్. నిన్ననే మేము ఆంధ్ర టూర్ నుంచి వచ్చినాము. అండ్ అక్కడ అసలు ఆడియన్స్ నుంచి ఎనర్జీ, అంటే ఒక యాక్టర్ అయితే ఇంత అదృష్టం ఉంటుందా, అంటే ఇంత ప్రేమిస్తారా. నిన్న ఎస్పెషలీ జగ్గంపేట్ థియేటర్లో మేము ఎంటర్ అవుతుంటే ఏదో స్టార్స్ ఎంటర్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చారు అసలు. అంటే ఒక మంచి సినిమా చేసిన తర్వాత, ఒక మంచి సినిమా చూసిన తర్వాత ఒక ఫేస్లో ఒక గ్లో వస్తుంది. అది నాకు ప్రతి దగ్గర మేము వెళ్ళాం, ఒక 10 to 15 థియేటర్స్కి వెళ్ళాం. అండ్ ప్రతి దగ్గర ఆడియన్స్ అంటే మమ్మల్ని ప్రేమతో చూడడం, ఒక మంచి సినిమా చేసినాం మేము అన్న ఆ ఫేస్ చూసినప్పుడల్లా చాలా హ్యాపీ ఉండే. అండ్ అసలు ఆడియన్స్ అంటే నేను ఫస్ట్ డే ఆబ్వియస్లీ బుకింగ్స్ కానీ అవి కానీ స్లోనే ఉంటాయని మాకు తెలుసు. కానీ సెకండ్ డే, థర్డ్ డే అంటే వర్డ్ ఆఫ్ మౌత్, వంశీ అన్నట్టు మౌత్ టు మౌత్ టాక్ వంశీ అన్నట్టు అసలు. అంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ దట్ థియేటర్స్ అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి. అంటే మంచి సినిమా చేస్తే ఇంత మంచి ఉంటుంది రెస్పాన్స్. జనాలందరూ కలిసి వాళ్ళే స్ప్రెడ్ చేయడం, ఇలాంటి సినిమాలో నేను పార్ట్ ఉండడం చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ రాజ్ సార్ వల్లనే ఇదంతా, అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్. రాజ్ సార్ నన్ను కనిపెట్టిండు. అండ్ రాజ్ సార్ అండ్ సమంత నన్ను కాస్ట్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. రాజ్ సార్ ఎంత జీనియస్ ఫిల్మ్ మేకర్ అంటే మేము యాక్చువల్లీ సెట్ మీద చాలా ఫన్గా, చాలా జాలీగా చేసేసినాం షూట్ అంతా. అండ్ మాకు ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నా కూడా మా అందరి భరోసా ఏంటంటే అదే రాజ్ సార్ ఉండే కదా చూసుకుంటారులే ఏం తప్పులు చేసినా రాజ్ సార్ ఉండే, అదొక ఆ ధైర్యంతో పనిచేసినాం మేమైతే. అంటే ఈ సచ్ జీనియస్ ఫిల్మ్ మేకర్. అండ్ వాట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ ఇస్ దట్ ఈజ్ వెరీ గ్రౌండెడ్. అంటే మా అంత పెద్ద జీనియస్ ఫిల్మ్ మేకర్ ఆయన మా అందరితో కలిసిపోయి ఫ్రెండ్ లాగా ప్రమోషన్స్ అప్పుడు కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రవీణ్ అన్న అండ్ వసంత్ గారు. అసలు అంటే నేను ఆల్రెడీ చెప్పినాను ప్రీ రిలీజ్లో కూడా, ఒక యాక్టర్కి వీళ్ళతో పనిచేస్తుంటే ఎంత జాయ్ ఉంటుందంటే, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేమందరం కలిసి తీసిన సినిమా, అందుకే ఈ సినిమా అంటే చాలా చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్. బికాజ్ మేమందరం చెక్కుకున్న ఒక శిల్పంలా ఉంటుంది ఈ సినిమా. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. మళ్ళీ ఎప్పుడొస్తో ఛాన్స్, కానీ నేను మాత్రం వీళ్ళతోనే ఎంజాయ్ చేయడం ఇట్స్ అన్ అమేజింగ్ ప్రాసెస్. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద డైరెక్షన్ టీమ్. అందరూ స్పెషల్గా పేర్లు యాక్చువల్లీ నేను కూడా రాసుకున్నా. పవన్ గారు ఈజ్ ద బ్యాక్ బోన్. పవన్ గారు అసలు యూఆర్ ద బెస్ట్ అండి. అసలు మీతో పనిచేయడం అంటే ఎంత ఈజీ, వెరీ స్మూత్. అంటే నేను పనిచేసిన కో డైరెక్టర్స్లో అందరిలో మీరే బెస్ట్. బట్ యా, పవన్ గారు, శ్రీను, చైతన్య, షకీరా అండ్ సూర్య అండ్ ఎవ్రీవన్, అందరికి ఏమైనా మర్చిపోయి ఉంటే సారీ. అభిరామ్, మా పాలు నీళ్ళ పాట రాసిన అభిరామ్, థ్యాంక్ యూ సో మచ్ అభి. అది సింపుల్గా ఒకరోజు రాసేసిండు, అది ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ సోషల్ మీడియా. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై ఇక్కడ నేను కలిసిన, యాక్చువల్లీ ఇక్కడ చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో 2018 నుంచి ఫాలో అవుతానని చెప్పి చాలామంది కలిసిర్రు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఏం చేసినా ఫస్ట్ నుంచి వాళ్ళ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంది. నేను ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ వీడియో చేసిన, యూట్యూబ్లో చేసిన, ఓటీటీలో ఏమైనా చేసిన, ఎవ్రీ టైమ్ దే వేర్ ఆల్వేస్ దేర్. అంటే వాళ్ళు, అంటే నేను యాక్టర్ అవుతా అనే ఒక పుష్ ఇచ్చింది మాత్రం వాళ్ళే. ఫస్ట్ నుంచి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై మామ్ అండ్ డాడ్ ఆర్ ఆల్సో హియర్. ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి వస్తారు వాళ్ళు.
డాడీ ఐ వాంట్ సే దట్ అంటే మా డాడీ పెద్ద ఫిలాసఫీ ఏం చెప్పాడు నాకు, అంటే ఇట్లుండాలి అట్లుండాలి ఎప్పుడు ఏం చెప్పాడు. ఆయన జస్ట్ ఆయన లైఫ్ బతుకుతుండు, ఆ లైఫ్ నుంచే నేను చాలా నేర్చుకున్నా. అండ్ నేను ఈ పొజిషన్లో ఇక్కడ ఉండి అండ్ ద కైండ్ ఆఫ్ హ్యూమన్ బీ ఐఎమ్ అదంటే ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ మై డాడ్ అండ్ హిస్ గ్రౌండెడ్ నేచర్. ఇస్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్. ఎంత ఎదిగినా అణిగిమణి ఉండాలి అని అది నేర్చుకున్నా మా డాడీ దగ్గర. అండ్ మై మమ్ షీ ఈజ్ మై బిగ్గెస్ట్ చియర్ లీడర్. థ్యాంక్ యూ మమ్మీ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఏం చేసినా మీకోసమే. అండ్ ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ సారీ. బట్ మా యాక్టర్స్ అసలు వీళ్ళు అంటే నేను ఒక సినిమా సెట్లో ఒకరిని కలిసి అసలు వాట్ ఎన్ ఇయర్ గైస్, 1 year ఎంత ఎంజాయ్ చేసినాం అసలు ఒక ఫ్యామిలీని. ఇప్పుడు నౌ దట్ ఇట్స్ ఆల్మోస్ట్ అంటే మనం కలుస్తాము బట్ అసలు అంటే మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటి యాక్టర్స్ మళ్ళీ కలుస్తారో లేదో నాకు తెలీదు. బట్ ఐ హ్యాడ్ అమేజింగ్ మెమరీస్. ఇప్పుడు ఇన్ని రోజులు అయితే మనకి మాత ఉండే, బట్ ఇప్పటి నుంచి మన లైఫ్ షీఈ్ ఆల్వేస్ దేర్. బట్ ఐ వాంట్ టు సీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ మన జర్నీస్ ఎక్కడికి వెళ్తే. వీ స్టార్టెడ్ ఆల్ టుగెదర్ అండ్ అసలు ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ యూ. అండ్ ఫైనలీ సమంత మ్యామ్, అసలు అంటే నాకు 1,000,000 థింగ్స్ ఉన్నాయి మ్యామ్ గురించి చెప్పాలని. బట్ నాకు అసలు అంటే నేను ఫార్మ్ చేయలేకపోతున్నా. అంటే థ్యాంక్ యూ ఇస్ సచ్ అ స్మాల్ వర్డ్. అంటే వీ ఆల్ నో దట్ మనం పని చేస్తున్నాం, అంటే ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాము, అది చేస్తున్నాము, యూట్యూబ్ చేస్తున్నాము. బట్ ఆ 1 ఆపర్చునిటీ కావాలి. అంటే నీ లోపల నా సత్తా ప్రూవ్ చేసుకొని ఒక్క ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీ మ్యామ్ నాకు ఇచ్చింది. అండ్ మ్యామ్ అంటే మీరు ఈ ఎంపైర్ బిల్డ్ చేసుకున్నారు, అండ్ ఇంతమంది ప్రేమ పొందారు. అండ్ వీఆర్ సో ఫార్చునేట్ దట్ శుభం లాంటి ఒక సినిమా మీరు తీసి వాళ్ళ ప్రేమ అంతా మాకు కూడా మేము కూడా రిసీవ్ చేసుకోవడం ఇట్స్ సచ్ అన్ ఆనర్. అండ్ మ్యామ్ మీరు మొన్న అడిగిర్రు నన్ను నీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏదని. మీరు ఫస్ట్ టైం నాకు వర్క్షాప్లో కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం మేము చిన్న వర్క్షాప్ చేసినప్పుడు ఏయ్ స్టార్ రా నువ్వు అన్నది. అసలు ఆ కాంప్లిమెంట్ ఏది బీట్ చేయలేదు ఇప్పటిదాకా, ఎవరు నాకు చెప్పలే. అంటే ద కైండ్ ఆఫ్ పుష్ షీ గేవ్ మీ. అంటే నేను ఒక ఎక్స్ట్రా 200% ఎనర్జీతో పనిచేసిన. అండ్ దర్ సో మెనీ థింగ్స్. అంటే చాలా లెవెల్స్లో ఐ ఫీల్ లైక్ మై లైఫ్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ సమంత మ్యామ్. అండ్ ఇట్స్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ శుభం. అండ్ నేను ఎన్ని సినిమాలు చేసిన చాప్టర్స్ శుభం అండ్ Samantha ma'am will always be very, very special. And I also want to, and yeah, thank you ma'am, thank you so much. And also I want to thank na first cinema director, male cinema. ఆ మెయిల్ సినిమా వల్లనే మ్యామ్ నన్ను చూసింది. నేను ఒక టీజర్లో కూడా ఉంటుంది బీకామ్ కంప్యూటర్స్ అని ఒక అమాయకమైన ఫేస్ వేసుకొని చెప్తా. మ్యామ్ ఆ ఎక్స్ప్రెషన్ చూసి నేను సెలెక్ట్ చేసినారంటారు. బట్ యా ఐ వాంట్ థ్యాంక్ స్వప్నక్క అండ్ ఉదయ్ అన్న ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ యా అందరికీ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ అందరు. ఇంకా సినిమా థియేటర్స్లోనే ఉంది. నేను డెఫినెట్గా చెప్తున్నా, థియేటర్స్కి మీరు రండి. థియేటర్స్కి వస్తే మాత్రం మీరు 2 hours నాన్ స్టాప్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, అది మా ప్రామిస్. అండ్ అంటే మేము థియేటర్లో చూసిన ఒక్కళ్ళు కూడా బ్యాడ్ రివ్యూ రాలేదు. అంటే ఇట్స్ చాలా రేర్, చాలా యునానిమస్గా అంత పాజిటివ్ రివ్యూ రావడం ఐఎమ్ సో హ్యాపీ. సారీ నాకు తెలుసు మీరు మ్యామ్ కోసం వెయిట్ చేస్తారు. బట్ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై మూమెంట్. I feel like this is I thank everyone who is part of this. For more videos like this, subscribe Big TV channel.